75 ఏళ్లకు పైగా సేవలందించిన గూడెం వంతెన ఇక విశ్రాంతి తీసుకోనుంది. ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్ 148 మీటర్ల నీటి సామర్థ్యంతో నిండు కుండలా మారడమే కాకుండా ఇన్ఫ్లో భారీగా పెరగడంతో గూడెం వంతెన పూర్తిగా నీట మునిగిపోయే స్థితికి చేరింది. ఇప్పటికే గూడెం వంతెనపై రాకపోకలు స్తంభించిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు కొత్త వంతెనను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల మధ్య గోదావరి నదిపై నిర్మించిన గూడెం వంతెన నేడో రేపో పూర్తిగా నీట మునగనుంది. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గూడెం దగ్గర గోదావరిపై నిర్మించిన ఈ వంతెన సుమారు 75 వసంతాలు పూర్తి చేసుకుని అలిసిపోయింది. 1985-86లో గోదావరి ఉప్పొంగడంతో ఏకంగా 21 రోజుల పాటు పూర్తిగా నీట మునిగినా ఆ తర్వాత కూడా 30 ఏళ్లకు పైగా ప్రజలకు రవాణా సౌకర్యం అందించింది ఈ వంతెన. ఇప్పుడు మళ్లీ భారీ వర్షాల కారణంగా మరోసారి గూడెం వంతెన నీట మునిగింది. ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ ప్రాజెక్టు 148 మీటర్ల నీటి సామర్థ్యంతో నిండు కుండలా మారడమే కాకుండా ఇన్ఫ్లో కూడా భారీగా పెరగడంతో గూడెం వంతెన పూర్తిగా నీట మునిగిపోయే పరిస్థితికి చేరుకుంది. గూడెం వంతెన నీట మునిగిపోయే అవకాశం ఉందని గ్రహించిన గత ప్రభుత్వం 2011లో 50 కోట్ల రూపాయల వ్యయంతో నూతన వంతెన నిర్మాణం చేపట్టింది. వంతెన నిర్మాణం 2014 నాటికి పూర్తి కావాల్సి ఉండగా నిర్మాణ వ్యయం పెరగడం, పనులు వేగంగా పూర్తి కావడానికి ప్రస్తుత ప్రభుత్వం మరో 5 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిని నింపి సాగు తాగునీరు అందించాలనుకున్న తెలంగాణ ప్రభుత్వం వంతెన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆర్ఎండ్బీ అధికారులను ఆదేశించింది. దాంతో అధికారులు పనుల్లో వేగం పెంచి కొత్త వంతెనను దాదాపు పూర్తి చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అదే సమయంలో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం 11 టీఎంసీలకు చేరుకుంది. ఇన్ఫ్లో ఇలానే కొనసాగితే గూడెం వంతెన పూర్తిగా నీట మునిగిపోనుంది. ఇప్పటికే గూడెం వంతెనపై రాకపోకలు స్తంభించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. కొత్త వంతెనను త్వరగా ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.